दुडंबरहारि शंभर विविध विपुल पुण्यतीर्थ निवासस्य श्रीमतो वेंकटाचलस्य वृषशैलाधिप एव दैवतन्नः भगवान् वेंकट एव दैवतन्नः श्री श्रीनिवास परदैवतन्नः श्री श्रीनिवास परमन्दनन्नः श्री श्रीनिवास कुलदैवतन्नः श्री श्रीनिवास परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मी करतलकमले सर्वदा दानलक्ष्मी निखिल गुणगणाडंबरे कीर्तिलक्ष्मी सर्वांगे सौम्यलक्ष्मी त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मी निवासाय श्रीनिवासाय मंगलम येडुकोंडलवाड वेंकटरमण गोविंद आपद्बांधव अनाथरक्षक गोविंद 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 तानि तानि प्रणसनागतवत्सला చెప్పుకోండి అందరూ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके देवी नारायणी नमोस्तुते गणपतिर् विघ्नराजो लंबतोंडो गजाननः वेमातुरस्य हेरंबो एकदंतो गजाननः विनायक शूर्पकर्णो पशुपालो भवात्मजः षडाननं कुंकुम रक्तवर्णं महामतिं दिव्यमयूर वाहनं रुद्रस्य स्तूनं सुरसैन्य नादं शरणं प्रपद्ये इदं विष्णुर् विचक्रमे त्रेधा इदधे पदं समूढ मत्स्यपागुं सुरे महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्री वेंकट सत्यनारायण स्वामी नमः आत्म प्रदक्षिण नमस्कारां समर्पयामि जरपंడి అందరూ వచ్చి అక్షతలు అందరూ ప్లేట్లు తీసుకుంటా నేను ప్లేట్ తీసుకెళ్తే అందరూ ప్లేట్లు సెకండ్ కొంచెం ముందు ఉంది కదా ఓకే ನಾನು ಕುದಿಸಿ ಅದೆಲ್ಲ ಲೈಟ್ ಸರ್ ಅಣ್ಣ ಸರ್ ಇದ್ರ ಅಭ್ಯಾಸ వెళ్ళిపో
మహావిష్ణువు అడిగి ఏ వ్రతం చేసినా ఏ తపస్సు చేసినా ఆ కోరిన ఫలం అట్టి దానిని తెలుపమని ఆ మహాముని ఉత్తరుల వారిని కోరి అందులో సూత మహాముని పూర్వం ఒకప్పుడు 4 శ్రీ మహావిష్ణువు వివేకంగా ద్వారా శ్రీహరి మంత్రమిచ్చిన విషయము పూర్వం ఒకప్పుడు నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూసి వీరికి కష్టములు ఎట్లా కలుగుతుందని ఆలోచించి నారద మహాముని విష్ణులోకంలో శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు గలవాడు శ్రీహరిని చూసి ప్రార్థించారు. మనసుతో ఊహించటకు కానీ వాక్యతో ఉపయోగించటకు కానీ సత్యము కానీ ఖచ్చితమైన రూపము గలవాడా ఆది పురుషుడైనటువంటి భక్తుల బాధలు కలిగించినట్టు శ్రీమన్నారాయణ భక్తితో నమస్కరించుచున్నానయ్యా అని నారద మహాముని శ్రీహరిని ప్రార్థించెను. శ్రీహరి ఆ స్తోత్రమును విని నారద మహామునితో ఇట్లనెను, ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణమేమి? నీ కోరిక తీర్చదను, చెప్పుము అని అనెను. నారద మహాముని శ్రీ మహావిష్ణువుని చూసి, జగద్రక్షక, భూలోకములలో మానవులు నానా కష్టములు అనుభవించుతున్నారు, వారికి కష్టములు ఎట్లా కలుగును? నీకు ఏదైనా ఉపాయం తెలిపి అనుగ్రహింపమని ప్రార్థించాను. అందులో శ్రీహరి ఇట్లా చెప్పగలను, నారద మహాముని, నీవు లోకహితాత్మే ఇతని విషయం అందించగలగా అందులో ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతము భక్తిశ్రద్ధలతో ఆచరించిన వారు లోకమున సకలైశ్వర్యములు పొందిన వారై పరమణ మోక్షములు పొందుతూ అది విన్న నారదుడు ఇట్లా అడుగుతున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించబడిన ఏది ఫలితము? ఆ వ్రతము ఎట్లా ఆచరింపబడిను? దాన్ని ఇది వరకు ఎవరు ఆచరించారు? అది అంతైన సమిశ్రమంగా అందులో శ్రీహరి ఇట్లా చెప్పగలరా, సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణి, సకలైశ్వర్యములు కలగలే, సంతానము సర్వత్రా జయప్రదముగా ఉంటుంది. ఈ వ్రతము వైశాఖ మాసమునందు కానీ, మాఘమాసమునందు కానీ, కార్తీక మాసమునందు కానీ లేదా శుభదినందు కానీ ఆచరింపలేదు. కష్టములు సంభవించినప్పుడు, దారిద్ర్యంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయడం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అతి వివాదము తప్పక చేయగలదు. నారద మహాముని, ఈ వ్రతము శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చు లేదా సంవత్సరము ఒకమారైనా చేయవచ్చు. ఎవరి శక్తానుసారం వారు చేయవచ్చు. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథి యందు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణ దినమున కానీ చేయవలెను. సూర్యోదయముకే పూర్వమే నిద్రలేచి కాలకర్తములు నెరవేర్చుకుని స్నాన సిద్ధాంత విధా ప్రకారంగా నిర్వర్తించుకుని శుచి నిశ్చల భక్తితో దేవాదిదేవ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహము పొందుటకే శిష్యులతో ఈ వ్రతం చేసుకుని నమస్కారం సంకల్పము చేసి మధ్యాహ్నం గూఢ కర్మానుష్ఠానములు నెరవేర్చుకుని సాయంకాలం మరలా స్నానము చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతం ఆచరింపవలెను. పూజాస్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో పూలు పెట్టి దానిపై నూతన వస్త్రములు పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశమును ఉంచవలెను. కలశమును వెండితో కానీ, రాగితో కానీ, తుదుకు ఇత్తడితో కానీ లేదా మట్టితో కానీ చేయవలెను. లోపత్వం చేయరాదు. యథాశక్తి అన్నీ ఆచరింపవలెను. ఆ కలశం మీద మరలా కొత్త వస్త్రము పరచవలెను. నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమను ఉంచవలెను. ఆ ప్రతిమ ఒక్క కర్షము బంగారముతో కానీ, అర్ధకర్షము బంగారముతో కానీ లేదా తుదుకు పావకర్షము బంగారముతోనైనా చేయించి పంచామృతాలతో స్వామికి అభిషేకము గావించి మండపముగా ఉంచవలెను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలెను. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకును, అతిదేవత ప్రతిథి దేవతలతో సహా పూజింపవలెను. మొదట కలశమున వరుణదేవుని పూజ చేయవలెను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలెను. తర్వాత అష్టదిక్పాలకులను ప్రతిష్ఠించి పూజ చేయవలెను. పిదప సత్యనారాయణ స్వామి మీద కలశం మీద పూజ చేయవలెను. 4 వర్ణముల వారును, స్త్రీలను, పురుషులను కూడా ఈ వ్రతమును ఆచరించవలెను. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికముగానే ఈ వ్రతం ఆచరింపవలెను. ఎందుకు ఏ దినమునైనా సాయంకాలం ఈ వ్రతం ఆచరింపవలెను. వ్రతము చేయవారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలెను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవి అన్నీ సమానముగా అనగా క్షీరంపావు చొప్పున చేర్చి స్వామి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలెను. ఆ విధముగా నైవేద్యంలో జరిగించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణలిచ్చి పద శ్రద్ధగా విని బంధుమిత్రులతోడము బ్రాహ్మణులతోడము కలిపి భోజనము చేయవలెను. స్వామికి ప్రీతిగా నిత్య గీతాధికములను జరిపింపవలెను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితార్థములు పడేడుకు మిక్కిలి సులభమైన మార్గం. ప్రథమోధ్యాయ సమాప్తః. గోవిందో హరి గోవింద గోవింద.
పైన మునిశ్రేష్ఠులారా, పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను వినుడు. పూర్వం కాశీనగరం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కులు దరిద్రుడచే అన్న వస్త్రములు లేక ఆకలించే బాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుచుండేవాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా దుర్భరమైన కష్టములు అనుభవించుట చూసి తనను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందినవాడే ఆ వేద బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి బ్రాహ్మణుడా, నీవు వేదవిందుడిపై ఇండు ఇట్లా దారిద్ర్యం అనుభవించి తిరుగుతుంటివేమి అని అడిగను. బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడిని చూసి, ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రులను భిక్షాటనచే జీవించుచున్నాను, చాలా కష్టములు పడుచున్నాను. నా దారిద్ర్యము పోగొటికి ఏదైనా ఉపాయం తెలిపి నన్ను అనుగ్రహింపమని ఆ బ్రాహ్మణుడు అడిగాను. బ్రాహ్మణుడు శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుని సేవించో నీ కష్టములెల్లా తొలగిపోవను. ఆ సత్యనారాయణ వ్రతం ఆచరింపు ఆ విధముగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతం ఆచరించే విధానం కూడా చెప్పి అక్కడనే అదృశ్యమయ్యాడు. అది విన్న బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతము రేపే చేసేదనని తన మనస్సును సంకల్పించుకున్న వాడై ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లో అట్లా కాలం గడిపి మర్నాడు ప్రాతకాలంలో లేచి నిత్యకృత్యములు నెరవేర్చుకున్న వాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేయదనని తన మనస్సును మరలా సంకల్పము చేసుకుని భిక్షాటనకు బయలుదేరను. ఆ దినమున ఆ బ్రాహ్మణులకు చాలా ద్రవ్యం లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతము ఆచరించెను. ఆ వ్రతము యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడే చాలా సంతోషించెను. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడవక సత్యనారాయణ వ్రతము భక్తి శ్రద్ధలతో చేయుచుండెను. ఆ విధముగా ప్రతి మాసమున సత్యనారాయణ వ్రతము చేయుచుండటం వలన బ్రాహ్మణుడు మహదేశ్వరివంతుడు అవుటే కాక సకల పాపముల నుండి విముక్తి పొందిన వాడే అంతిమన మోక్షమును పొందెను. ఈ వ్రతం ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారే సుఖముగా నందురు. ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నారదునికి చెప్పిన ఈ వ్రతము ఇప్పుడు మీకు తెలిపితిని అని సూతుల వారు చెప్పి మరలా ఆ మునులు సూతుల వారితో ఇట్లనిది, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరు ఈ వ్రతము చేశారో అది ఎంతయో సవిస్తరంగా తెలుపమని కోరింది. సూతుల వారు ఇట్లా చెప్పుచున్నారు, ఓ మునులారా, ఆ వ్రతము ఎవరెవరి చేయబడినదో చెప్పుచున్నారు వినండి. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచుండగా బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రత కథ వినిచుండిరి. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా చూసి కట్టెలమ్ముకొని జీవించేవాడొకడు వచ్చి కట్టెల కావిడి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతము చూశాడు. కట్టెలమ్మిన అతడు మిగిలి ఆకలి తప్పిదిలో ఉండి బ్రాహ్మణుడు చేయుచున్నదంతయు చూసి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఆ వ్రతము చేసినచో ఏమి ఫలితము కలుగును? దయతో విషయమంతయు సవిస్తరముగా తెలుపుకొని ప్రార్థించెను. పోయి, ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతము ఆచరించినచో సకల కోరికలు సిద్ధించును, సకలైశ్వర్యములు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెలమ్మవాడు మిగిలి సంతోషించి దాహము తీసుకుని ప్రసాదము గ్రహించి భోజనము చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. కట్టెలమ్మనతడు సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకుని మరనాడు పుల్లలు కావిడి భుజంపై పెట్టుకుని ఈ దినమున ఈ పుల్లలు అమ్మిన ధనము వేసించి సత్యనారాయణ వ్రతం ముందులకతడు మిగిలి సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ ఒక మొదలగునవి తీసుకుని ఇంటికి చేరను. తర్వాత అతడు తన బంధువు మిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతమును ఆచరించి ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనములను పుత్రులను పుత్రికలను సంతోషమును పొంది జీవితకాలం అంతయు సకల సుఖములు అనుభవించుచు అంతిమున స్వర్గలోక ప్రాప్తి పొందెను. ద్వితీయోధ్యాయః సమాప్తః. జై రమారమణ గోవిందో హరి గోవింద గోవింద. తృతీయోధ్యాయః ప్రారంభః. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెప్పేదని వినుడు.
పూర్వముడు ఉల్ఫాముకుడు అని ఒక రాజు కలడు. అతడు విజయములను జయించిన వాడు, సత్యవంతుడు. అతడు ప్రతి దినమున దేవాలయముకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషపెట్టెను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. ఆ దంపతులు ఒకనాడు భద్రాశీలా నది తీరమున సత్యనారాయణ వ్రతం ఆచరించిరి. ఆ రాజు ఇట్లా వ్రతము చేయుచుండగా సాధువునొక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారమునకై ఆ మార్గమున పోవచ్చు రాజు చేయుచున్న వ్రతము చూసి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు ఎద్దుకు పోయి ఇట్లా అడుగుతున్నాడు: ఓ రాజా, నీవు ఇప్పుడు చేయుచున్న వ్రతము సవిస్తరముగా నాకు తెలుపమని కోరుచున్నాము. దయతో నాకు ఈ వ్రతం అంతా తెలుపమని కోరను. వైశ్యుడు అట్లా అడగగా రాజా ఇట్లా చెప్పుచున్నాడు: పోయి పుత్రులను పొందుటకై మేము సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము అని చెప్పి ఆ వ్రతము ఆచరించే విధానము కూడా తెలిపాను. వైశ్యుడు రాజు చెప్పినదంతయో విని, ఓ రాజా, నాకునూ సంతానం లేదు కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతానమును పడేయుదనని పలికెను. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామమునకు చేరుకున్నవాడే సత్యనారాయణ వ్రత ప్రభావమును తన భార్య అయిన లీలావతికి చెప్పి, ఆమె వినుచుండగా నాకు సంతానం కలిగినచో ఈ వ్రతము తప్పక ఆచరించదనని ప్రతిజ్ఞ చేశాను. ఒక దినమున లీలావతి బ్రహ్మపారిని భర్తతో సుఖించి గర్భవతి 10వ మాసమున ఒక కుమార్తెను కనెను. ఆ వైశ్య దంపతులు తన కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారి ముద్దుగా పెట్టుచుండేది. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానయుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూసి, రాజా, మనకును సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతము చేసేదని ప్రతిజ్ఞ చేసి తన కుమార్తె అయిన కళావతిని ఇచ్చి మహావైభవముగా పెళ్లి చేశాను. ఆనందములో నుండి ఆ వైశ్యుడు సత్యనారాయణ వ్రతం విషయం మర్చిపోయాను. అందులో శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చాను. అప్పుడు వ్యాపారమున బహునిపుడైన ఆ వైశ్యుడు అరుణితో కూడా వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసానపురమునకు పోయాను. ఆ రత్నసానపురమున చంద్రకేతుని మహారాజు పరిపాలించుచుండెను. సాధువు తన వ్రతము చేయకుండుట చూసి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడే అతన్ని శపించెను. వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగును గాక అని శపించెను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనగారం నుండి కొంత ధనమును సంహరించి ఆ వర్తకులున్న చోటికి చేరుకొనేది. రాజభటులు ఆ దొంగలను పట్టుకొనుటకు నలుమూలలు వెతుకుతూ తమ దగ్గరకు వచ్చుట చూసి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయేది. రాజభటులు ధనమును అక్కడ ఉండుట చూసి ఆ వైశ్యులే దొంగలని నిశ్చయించుకుని వారిని కట్టి రాజుగాడికి తీసుకుని వెళ్తిరి. భటులు రాజును చూసి, ప్రభు, ధనముతో గూఢచోరులను పట్టుకుని తీసుకువచ్చాము, విచారించదగిన శిక్ష విధించండి అని వినవించిరి. రాజు ఏమీయో విచారింపకనే వీరిని తీసుకుపోయి కారాగృహమునందు బంధించమని ఆజ్ఞాపించెను. భటులు వైశ్యులను తీసుకుపోయి కారాగృహమునందు బంధించిరి. ఎంత ప్రార్థించనో వారి మాట విన్నవారెవరూ లేకపోయిరి. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవయందున్న ధనమంతయు తన యాధీనము గావించుకొనెను. మరియు సత్యనారాయణ స్వామి శాపము వలన ఆ వైశ్యుని యొక్క భార్య కుమార్తె అనేక కష్టములు పాలై వారి గృహమునందున్న ధనమంతా చోరులు అపసంహరించుకుపోయేది. మరియు లీలావతికి రోగము వచ్చెను. మనోవిచారములు అధికమయ్యను. తినుటకు తిండి కూడా లేక ఇంటి ఇంటికి తిరుగుచూ భిక్షాటము చేసి బతికుచుండును. కళావతియు అన్నము లేక తిరుగుచుండెను. ఆమె ఒక దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకొనెను. ఆ దినమున బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతము జరుగుతుండట చూసి కళావతి ఆ వ్రతము పూర్తి అగనంత వరకు అక్కడే ఉండి ఆ వ్రతము చూసి కథ విని స్వామిని ప్రార్థించెను. కళావతి ప్రసాదమును కూడా స్వీకరించెను. రాత్రికి ఇల్లు ఆలస్యముగా చేరుకొనెను. తల్లి కళావతిని చూసి ఇట్లనెను: అమ్మాయి, ఇంత రాత్రి కాలము వరకు ఎక్కడ నుండి అని అడిగాను. అందులో కళావతి, అమ్మ, ఒక బ్రాహ్మణుని గృహమున సత్యనారాయణ వ్రతము జరుగుతుండగా ఆ వ్రతము పూర్తి అగనంత వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదమును తీసుకుని వచ్చాను అని చెప్పాను. అది విన్న లీలావతి సంతోషించి తాను ఆ వ్రతము చేయవాలని తన మనస్సులో సంకల్పించుకొని ఆ వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కూడుకున్నదే దైవభక్తితో సత్యనారాయణ వ్రతము చేసి, ప్రభు, మా అపరాధము క్షమించి నా భర్త అల్లుడు సుఖముగా ఇల్లు చేరుకున్నట్లుగా అనుగ్రహింపవయ్యా అని ప్రార్థించాను. లీలావతి సత్యనారాయణ వ్రతము చేయటం వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రియందు చంద్రకేతు మహారాజున స్వప్నమునందు సాక్షాత్కరించి కారాగారమున అన్యాయముగా బంధింపబడి ఉన్న వైశ్యులను ప్రాతకాలమునందే విడిచిపెట్టము, వారి ధనమంతయు వారికి ఇచ్చివేయము, లేనిచో నీవు సర్వనాశనమయ్యని చెప్పి అదృశ్యమయ్యను. మరునాడు సూర్యోదయమనే వెంటనే రాజు మంత్రి పురోహితాదులను పిలిపించి సభ చేసి తనకు రాత్రి వచ్చిన కళ సభలోని వారందరికీ చెప్పి ఆ వైశ్యులను వెంటనే బంధవిముక్తులను చేసి ఇక్కడికి తీసుకురమ్మని భటులకు ఆజ్ఞాపించారు. భటులు వెంటనే వెళ్ళి ఆ వారిని చెర నుండి బయటకు తీసుకుని వచ్చి రాజుగాడికి తీసుకుని వచ్చింది. ఆ వైశ్యులు రాజునకు నమస్కరించి రాజు ఇంకా శిక్ష విధిస్తాడో అని భయభ్రాంతులవుతుండేది. అప్పుడు రాజు వైశ్యుడిని చూసి, పోయి, దైవ ప్రాతికూల్యం వలన మీకు ఇంత దుఃఖం సంభవించింది, ఇంక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజు వారికి క్షురాధికము చేయించి కట్టుకొనుటకు నూతన వస్త్రములు ఇచ్చి సంతోషపరచను. ఇంకా రాజు వారిని అనేక విధములుగా గౌరవించి తన స్వాధీనము చేసుకున్న ధనము కంటే రెట్టింపు ధనమిచ్చి సంతోషపెట్టాను. ఇంకనూ ఆ చంద్రకేతు మహారాజు వారిని అదనముతో ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చు అని చెప్పాను. వైశ్యులు రాజును నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిని కోరిది.
इति तृतीयोऽध्यायः समाप्तः। जय रमारमण गोविन्दो हरि गोविन्द गोविन्द। చెప్పండి చెప్పండి అదే క్లాత్ కింద పెట్టేసేయండి. కింద క్లాత్ చతుర్థోధ్యాయः ప్రారంభः. పిదప వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు సేవించుచు బ్రాహ్మణులకు అనేక దానములు చేయుచు తమ నగరములకు పోవటికై బయలుదేరి వారు సముద్రమున ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాస రూపము ధరించి ఆ వైశ్యుల కాడకు వచ్చి ఓ వైశ్యులారా పడవి అన్న సామాలు ఏమో. ఆ మాటలు విన్న వైశ్యులు నగరముతో ఉన్నవారు కావున పరిహాసముగా నవ్వుచు, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? ధనము సంహరించుటకు ఆలోచిస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవు. కృత్యములు నెరవేర్చుకొని పడవలోనికి చూచి తెల్లబోయెను. బరువు తగ్గి పడవ పైకి తేలి ఉండెను. ఆ వైశ్యుడు తమ పడవలో ధనముతో ఉన్న సంచులకు బదులు ఆకులు అలములు ఉండుట చూసి మూర్ఛిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని విలపించసాగెను. అప్పుడు అల్లుడు మామను చూసి, ఏడ్చుట వలన ప్రయోజనమేమున్నది? సన్యాసి విప్పించిన కనుక ఇట్లయినది. ఇంకా ఏమి చేసినను ఆ సన్యాసే చేయవలేను కనుక ఆయనను ప్రార్థించడం మంచిది. అలా చేసినచో మన ధనము మనకు లభించునని చెప్పాను. ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అజ్ఞానులను అవివేకుడును మీతో పరిహాసముగా మాట్లాడి తిని నా అపరాధము క్షమించి నన్ను రక్షింపుడు అని అనేక విధములు ప్రార్థించెను. అప్పుడు సన్యాసి ఆ వైష్ణుని గురించి, పోయి నా వ్రతము చేయుదని చెప్పి ఈ వ్రతము చేయకపోవడం వలనే నీకు బాధలు కలిగిన అని చెప్పాను. వైశ్యుడు ఆ సన్యాసిని చూచి, ప్రభు, లోకమంత్రులు నీ మాయవల్లి నిండి ఉండవచ్చాను. అందుకు సంతుష్టుడైన స్వామి మరలా ఆ పడవలో వర్తకుని ధనమంతయు నుండినట్లుగా వరమిచ్చి అంతర్ధానమయ్యాను. తర్వాత వైశ్యుడు పడవనెక్కి చూడగా తన ధనమంతయు యథాప్రకారముగా ఎక్కడిదక్కడి ఉండట చూసి సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనము లభించినందులకు సంతసించి స్వర్గమునకు పోవటకే మరలా బయలుదేరి. తర్వాత వైశ్యుడు, అల్లుడా, అదే మన రత్నసానుపురం అని చెప్పి తమ రాక భార్యాపత్రికలకు తెలిపిరమ్మని ఒక దూతను పంపాను. ఆ దూత నగరమునకు పోయి లీలావతిని చూసి, అమ్మ, మీ అల్లుడు భర్తయు వచ్చి ఉన్నారమ్మా, పడవ ఇప్పుడే చేరినది అని చెప్పాను. లీలావతి ఆ దూత మాటలు విన్నదే చాలా ఆనందించి, అమ్మాయి సత్యనారాయణ వ్రతము త్వరగా ముగించిరమ్మని నేను పడవ దగ్గరికి పోవచ్చున్నానని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళాను. అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ఆ తొందరలో ప్రసాదమును పుచ్చుకొనడం మర్చిపోయాను. అందులో ఒక సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనము అల్లుడితో సైతముగా రేవులోనున్న పడవని ముంచివేశాను. తీరంలో ఉన్న వారందరూ అది చూసి ఆశ్చర్యపోయారు. వైష్ణుని భార్యయు కుమార్తెయు మిక్కిలి దుఃఖించుచుండేది. వారందరూ అట్లా దుఃఖించుచుండగా తల్లి తన కుమార్తెను చూసి విలపించసాగెను. చూచుచుండగానే నావతో కూడా మునిగిపోయేదు కదా, ఇది అంతయు సత్యనారాయణ స్వామి మహత్యమే గాని వేరేది కాదని తలుచుకొనుచు కుమార్తెను కౌగిలించుకుని విలపించసాగాను. కళావతి తన భర్త చనిపోవడం చూసి అతని పాదకులు గైకొని వాటితో సహగమనము చేయుటకై సిద్ధపడెను. వైశ్యుడు అది చూసి దుఃఖించుచు ఇది అంతయు సత్కరించుకొని అందరినీ పిలిచి తన అభిప్రాయాన్ని చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెను. అంత సత్యనారాయణ స్వామి వైష్ణుపై కరుణ వహించి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె ప్రసాదము భుజింపకుండానే భర్తను చూచుటకు వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదము తీసుకుని వచ్చినతో అంతయు శుభముగా నుండునని చెప్పాను. ఆ విధముగా ఆకాశం నుండి వినబడిన మాటలు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి స్వామి ప్రసాదము స్వీకరించి ఆమె తిరిగి సముద్ర తీరముకు వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలి ఉండేది. అది చూసి అందరూ ఆనందించేది. అప్పుడు కళావతి తండ్రిని చూసి, తండ్రి ఇంకా ఆలస్యం ఎలా చేసేదవు, ఇంటికి పోవడం రమ్ము అనను. అప్పుడు వైశ్యుడు బంధుమిత్రులతో కలిసి అక్కడే సత్యనారాయణ వ్రతం ఆచరించి పిమ్మట సుఖముగా ఇల్లు చేరుకొనెను. తర్వాత ఆ వైశ్యుడు బ్రతికినంత కాలము పౌర్ణమి తిథి అందు కానీ రవిచంద్రమునందు కానీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచు జీవితాంతము సకల సుఖములు అనుభవించుచు అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందెను. ఇది చతుర్థోధ్యాయః సమాప్తః. జై రమారమణ గోవిందో హరి గోవింద గోవింద.
తుంగధ్వజుడు ఒక రాజు కలడు. ప్రజలను కన్న తండ్రి వలె చూచుచు రాజ్యపాలన చేయుచుండెను. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోవచ్చు అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గములో ఒక మారేడు చెట్టు క్రింద గొల్లలు బంధువులతో కూడుకున్న వారే వ్రతము చేయుచుండ చూసి మనోకర్మము చే అక్కడ ఉన్న స్వామికి నమస్కారం చేయకపోయాను. తర్వాత గొల్లలు ప్రసాదము తెచ్చి రాజు ముందు ఇచ్చి మరలా పూజాశ్రమమునకు పోయి అందరూ భక్తితో ప్రసాదము భుజించిరి. రాజు ఆ ప్రసాదము భుజింపకనే తన నగరమునకు వెడలిపోయాను. అందులకు సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహము వచ్చెను. అందుచేత ఆ రాజు యొక్క 9 కుమారులు చనిపోయింది. సకల సంపదలు హరించుకుపోయాను. క్రమముగా దారిద్ర్యము సంభవించెను. తర్వాత అనేక కష్టములు సంప్రాప్తమయ్యను. ఇది అంతయు చూసి రాజు తనలో తను ఇట్లా తలపోసెను, ఆహా, గొల్లలిచ్చినారని నీచముగా భావించి స్వామి ప్రసాదమును భక్షింపకనే తిరస్కరించింది కదా. అందుచే సత్యదేవునికి నాపై ఆగ్రహము కలుగుట వలన నాకిట్టి స్థితి కలిగినది అని ఆలోచించుకొని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించి పిదప ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందినవాడై పుత్రవంతుడై బ్రతికినంత కాలము సుఖముగా ఉండి అంతిమున స్వర్గలోక ప్రాప్తి పొందాడు. మహాప్రభావమైన ఈ వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరిస్తారో, ఎవరు ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారు ధనవంతులగును. బంధనము పొందినవాడు విముక్తి పొందును. భయగ్రస్తునకు భయము తొలగును. సకల అభీష్టములు పొందిన వారే అంతిమున స్వర్గలోక ప్రాప్తి పొందుదురు. కావున సత్యనారాయణ వ్రతము ఆచరించిన మానవుడు సర్వ విధములుగా దుఃఖముల నుండి విడవబడును. కనుక సత్యనారాయణ వ్రతము చేయవలసిన ఆవాస్యమును, వ్రత విధానమును, ఆ వ్రతము యొక్క మహత్యమును అందువలన లభించు ఫలితములు వివరించింది. కలియుగన సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగన సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని పిలుచుకుందరు. సనాతుడైన శ్రీహరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొందిన వాడై భక్తులను కాపాడుచు వారి కోరికలు తీర్చుచుండును. వ్రతము చేయుటకు శక్తి లేనిచో ఎవరైనా ఈ వ్రతము చేయుచుండగా చూసినను, భక్తి శ్రద్ధలతో కథ విన్నను సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోవను, సకల సంపదలు కలుగును. ప్రథమోధ్యాయ పంచమోధ్యాయ సమాప్త. జై రమారమణ గోవిందో హరి గోవింద గోవింద. सत्यं सत्येन प्रशंसामि रमासहित वीरवेंकट सत्यनारायण स्वामी नारिकेल अभिषेकं निवेदयामि. अमृतमस्तु अमृतोपस्करमसि. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. मध्ये मध्ये पाणिं समर्पयामि. मध्ये मध्ये पाणिं समर्पयामि. प्रदापितानमसि उत्तरापोषं समर्पयामि. फलं हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, शुद्धाचमनीयं समर्पयामि. రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి నమః. ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. నారాయణ నారాయణ ఓం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం శ్రీమన్నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం. జయ జగదీశ హరే హరి నారాయణ నారాయణ ఓం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం శ్రీమన్నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం. మంగళగిరిధారి హరి రమ 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 రామ రమ 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 రామ పట్టాభిషేకారాం. జై రమారమణ గోవిందో హరి గోవింద గోవింద.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. తిప్పకూడదమ్మ వాళ్ళకి అద్దాలు అంతే చేతితో వద్దాలి తిప్పకూడదు. పాటలు పాడారా? పాడండి ఎవరో ఒక లేదో పాట ఇచ్చి ఉంటే పదలో వేయండి. ఐదుగురు అర్థం అమ్మా చాలు సంగీతం పాడుతుందా? పెద్దవాళ్ళ లక్షణాలు వేయండి చిన్నవాళ్ళు వాళ్ళతో వేయండి. ఇదే మా వాడు పడతాడు నువ్వు అంటారా డబ్బులు ఇస్తాను శ్రీనివాస్ గారు సార్ కూర్చోవాలి. బ్యాగ్ లో పెట్టేసి తర్వాత
మా మీరు కూడా ఒకసారి కూర్చోండి. నాన్నగారు నమ్మగారు కూడా ఒకసారి కూర్చోండి. సార్ కూర్చోండి, నాకు ఆశీర్వచనం చేస్తాను. మా బాబు ఎక్కడ ఉన్నాడు? ప్రముఖమనిఖిల సందోహతమాలమాలామహిత విరాజమాన చషకమయూరహంస భారద్వాజ చక్రభోగ కపోల గౌరమారాయణ నానావిధి పక్షిజాతి సమూహ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర నానాజాత్యుద్భవా దేవతా నిర్మాణ మాణిక్య వైద్య వజ్రవైద్యుమేదిత ముఖ్యరాగ పద్మరాగేంద్ర భవానుమౌలిక స్ఫటిక హేమాత్మకష్ట జగద్భగాయమాన రథగజ సేవా సమూహ భేరీ మధ్య శమరవక జల్లరీ శంఖకాల నృతగీత తారవాద్య కుంభవాద్య పంచముఖవాద్య హమీమార్కన్నడీవాద్య కిటికుండలవాద్య సురటీ చౌండవాద్య కిటకవిధానవాద్య దక్కలాగ్రవాద్య కంసవాద్య విజయపురుషంద్రవీణ అంగవీణ వాయువీణ అంకురవీణ గాంధర్వవీణ రామవీణ సర్వన్నరామహస్తవీణాస్తక్రియానుక్రియానుకృతానే కవిధవాద్య వాపీ భూపతకాది గంగా యమునా రేవావరుణా శోణనదీ శోభనదీ సువర్ణమీ క్షీరనదీ బాహునదీ కావేరీ నామవన్నీ ప్రముఖాః మహాపుణ్యనద్యః సదలవ్యక్తై సహోభయపూరంగత సదా ప్రభాః అర్పితస్సామాధర్మణ వేదశాస్త్రేత్యహాస పురాణ సకల విద్యాభో భానుకోటి ప్రకాశ చంద్రకోటి సమాన నిత్య కళ్యాణ పరంపరోత్తరోత్తరాభివృద్ధ్యార్థి భవంతోను గృహంతో బ్రహ్మణ్యో రాజా ధార్మికోస్తు దేశో నిర్భద్రవోస్తు సర్వే సాధుజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు సకల కళ్యాణ సమృద్ధిరస్తు రోచన రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఆశ్రమాన పురుషిదే ఆయుష్యేతి ప్రతిష్టది ఆయురోగ్యేశ్వర్యానుగ్రహస్తు అపమృత్యుదోష పరిహారత్వాక్షుప్రమేవ దీర్ఘాయుప్రాప్తిరస్తు దాంపత్యో వేలోకే సుఖదేవ స్థిరస్తు అతిశీఘ్రమేవ సుఖప్రదా ప్రాప్తిరస్తు సారీ హాస్పిటల్ లేదు ఇంట్లో అవును సహాయ నమః. హే ఇది నేనేనా, హే ఇది నిజమేనా, ఆ అద్దంలో నా కొత్తగా
కనబడుతున్నా ఈ సోలో బతుకే నువ్వు వచ్చేసాకే నన్నే తోస్తోందే కడదాకా నీ ఎనగే గుండెల్లో మొదలైందే దీం దీం తననా దీం తోం తోం దీం తోం తోం దీం తోం తోం దీం దీం తననా దీం తోం తోం నన్నిట్టా చేరిందే దీం దీం తననతో కలిసిందే పిల్ల కన్నులకే వెలుగొచ్చేలా పలికిందే పిల్ల సరికొత్త సంగీతంలా నవ్విందే పిల్ల నవరత్నాలే కురిసేలా అరమెరిసిందే పిల్ల పున్నమి వెన్నెల సంద్రంలా ఆకాశం నా కోసం హరివిల్లై మారిందంట ఈ అవకాశం చేజారిందంటే మళ్ళీ రాదంట అనుమతినిస్తే నీ పెనివిటినై ఉంటానే నీ జంట ఆలోచిస్తే ముందెప్పుడో జరిగిన కథ మనదేనంట హే ఇది నేనేనా హే ఇది నిజమేనా ఆ అర్థంలో నా కొత్తగా కనబడుతున్నా ఈ సోల్తో బతుకే నువ్వు వచ్చేసాకే నన్నే పోతుందే కడదాకా నీ ఎనకే నేనెన్నో మంచే పడినట్టు జరిగిందే ఏదో కనిగట్టు నమ్మేట్టుగానే లేనట్టు వింటర్లో వర్షం పడినట్టు వింతలు ఎన్నెన్నో జరిగేట్టు చేసేసావే నీ మీదొట్టు ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి ఈ విధంగా ముందెప్పుడు లేనే లేదే అమ్మాయి హే ఇది నేనేనా హే ఇది నిజమేనా ఆ అర్థంలో నా కొత్తగా కనబడుతున్నా ఈ సోల్లో బతుకే నువ్వు వచ్చేసాకే నన్నే తోస్తోందే కడదాకా నీ ఎనగే ఏదోలాగా ఉంది నీ చూపే కోరింది మనసే ఆగనంది నిన్ను చూస్తేనే ప్రియా ప్రేమే అనిపిస్తోంది ఊహల్లో ముంచేస్తోంది నీ చిరునవ్వే నాపై చినుకల్లే వాలగా నువ్వేనా ఓ ప్రియా నాలో సగం ప్రతి క్షణం నువ్వేనా ప్రియా నీ
జీవితం కోపం నీకొద్దమ్మా నవ్వేసే ఓ బొమ్మ నా చూపే నీ కోసం ఎదురే చూస్తోందమ్మా నీ కళ్ళల్లో అందం గుండెల్లో ఆనందం గాలుల్లోనే తేలే అలలా వస్తోందమ్మా ఎందుకో ఏమిటో ఈ మైమరపు దేనికో ఇంతలా వింతగా ఏమైపోతోందో ఒంటెగా చిలిపిగా దాగుడు మూతలు ఏలనో నీడలా నడిచి తోడుగా నిలిచి నీ వెనుకే నేనున్నా నువ్వేనా ప్రియాలో సగం ప్రతి క్షణం నువ్వేనా ప్రియా నీదే కదా నా జీవితం ఏదోలాగా ఉంది నీ చూపే కోరింది మనసే ఆగనంది నిన్ను చూస్తేనే ప్రియా ప్రేమే అనిపిస్తోంది ఊహల్లో ముంచేస్తోంది గుండెల్లో ఈ మౌన రాగం పాడేస్తూనే నేనన్నా